మళ్ళీ జాబ్ పోయిందా? నా పేరు ధీరు. నా గురించి చెప్పడానికి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అక్కర్లేదు, కానీ నేనే చెప్తా. నా జాబ్ కోసం నడవని రోడ్డు లేదు, ఎక్కని మెట్టు లేదు. తీరా ఇంటర్వ్యూ ఇస్తే నీ క్వాలిఫికేషన్ సరిపోదు, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. సరిగ్గా ట్రిమ్ చేసుకోలేదయ్యా, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. నీ డ్రెస్ కూడా బాగాలేదు, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. ఎలా ఊరెళ్ళింది, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. బ్యాగ్రా ఏట్రా, ఈ మౌస్ ఎక్కడ పెట్టాలి? చూడరా, అక్కడ అన్ని సిస్టంలు ఉన్నాయి, అక్కడెక్కడో పెట్టచ్చుగా. వచ్చిన గూ అనాలే, వెనక్కి పో. ఈ దూలాకాంతం పేరు సూర్య. ఇందాక మీరు చూసిన అన్ఎంప్లాయిడ్ క్యారెక్టర్ కి సో కాల్డ్ ఎంప్లాయీ ఫ్రెండ్ ఈయనే. హే రాజా, హే రాజా నాన్న, ఇన్ని డేస్ నువ్వా నాన్న? అక్కడ రాజమౌళి రికార్డులు బ్రేక్ చేస్తుంటే ఇక్కడ నువ్వు చైర్లు బ్రేక్ చేస్తున్నావు. ఇంకొకసారి ఆఫీస్లో ఇంకొక చైర్ అయినా ఎరగాలి. చెప్పు బుజ్జి కన్నా. చెప్పు చిట్టి కన్నా. నువ్వో బుజ్జి కన్నా, నువ్వో చిట్టి కన్నా, మధ్యలో నేను అనలే, వెనక్కి పో. హలో మావా, చిన్న హెల్ప్. చెప్పు మావా, పాకెట్లో ప్రాణం పెట్టుకొని తిరుగుతున్నా. ఎప్పుడేమంటావు? అంత వద్దులేరా, ఒక జాబ్ కావాలి. చెప్పరా. కాల్ కట్ అయింది అనుకుంటా. లేదు, కట్ చేసా. జాబ్ కావాలరా, చాలా అర్జెంట్. అర్జెంట్ అయితే బాత్రూమ్కి వెళ్ళు, నన్ను తప్పుకో, ఇక్కడ నేను చాలా బిజీ. సరే, లాస్ట్ మంత్ 40K పంపించాగా, అవి రిటర్న్ కొట్టు, ఖర్చులున్నాయి. ఓ మై గాడ్, లెర్రీ మెక్కోర్ దేవుడా. సాయంత్రం వేళ శనిగ్రహాలు స్నానంకి వెళ్ళే టైంలో నీకు ఇంటర్వ్యూ సెట్ చేస్తా, వచ్చే. సరే సరే, మా బాస్ వస్తున్నారు, తర్వాత వచ్చేస్తా. నువ్వు ఫైల్ అందుకో, నువ్వు కోడ్ ఫైనల్ చేసుకో, రిపోర్ట్ ఇష్యూ చేయి. బాస్ వస్తుండు, బాస్ వస్తుండు. यात्रिगण कृपया ध्यान दें, गाड़ी संख्या 28 48 68 हमारा ऑफिस में आ रहा हूँ है. గైస్, కంగ్రాచులేషన్స్, మనం ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఈవినింగ్ మీ అందరికీ ఫుల్ పార్టీ ఇస్తున్నాను. పార్టీ బాస్ గడు పార్టీ ఇస్తున్నాడు కదా, బిర్యానీ ఆర్డర్ పెడదాం. Bro, weight gain and increased risk of chronic diseases. Let's order something else. పిజ్జా ఆర్డర్ పెడదాం, పిజ్జా. High blood pressure, cholesterol levels, chances of type 2 diabetes. Let's order something else. KFC fix. Bro, elevated cholesterol levels and I'm a vegetarian, bro. Let's order something else. Funny for wondering make truva. పోనీ వాటర్ క్యాన్ ఆర్డర్ పెడదాం. Increased risk of పోయి ఫలి రసం తాగు. యా ఓకే. మీ ముందు ఒక బాక్స్ ఉంది, దాంట్లో ఏముంది? సన్నీ లియోన్. నేను చెప్పే వరకు ఎవరు చూసావా? నీ కక్కురుత్తి. అయినా అందులో ఏం లేదు కదా. కదా, మీ ఇద్దరి బుర్రల్లో కూడా ఏం లేదు. ఈ మాడ్యూల్లో ఎర్రర్ ఇంతే ఉంది. ఎల్లుండి కల్లా దీని సబ్మిషన్ డేట్ ఉంది. ఇలా అయితే ఎలా? ఇప్పుడు ఎలా? నోట్లో సెక్రెట్లు కాసాయి ఏంటి, ముఖం మాదాపూర్లో పెట్టారు. ఎరా బాస్ గడి గేట్స్ వచ్చింది ఏంటి? లేదు, పెగా కోడ్లో ఏదో ఎర్రర్ అంట, ఇందాక నుంచి అదే తిడుతున్నాడు. మన శ్రీరామ్ గడు ఉన్నాడుగా, అడిగి చేపిచ్చేద్దాం. మర్చిపోయావా, వాడికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. సరే,
లాస్ట్ మంత్ 40K పంపించాగా, అవి రిటర్న్ కొట్టు, ఖర్చులున్నాయి. సాయంత్రం వేళ శనిగ్రహాలు స్నానంకి వెళ్ళే టైంలో నీకు ఇంటర్వ్యూ సెట్ చేస్తా, వచ్చే. సార్, మా ఒకడు ఉన్నాడు, మీరు అంటే అని పిలిపిస్తా, కోడింగ్తో కబడ్డీ ఆడేస్తాడు. మీరేం ఆలోచించకండి. తగలడు. రే, మా ఆఫీస్లోకి ఇష్యూ వచ్చింది, అది నువ్వు సాల్వ్ చేస్తే జాబ్ పక్కా. సరే చేస్తా. అన్నట్టు నీకు పెగటూలు వచ్చుగా? వచ్చురా, చేస్తా. సరే సాయంత్రం వచ్చేసి అయితే. ఒరే, పక్క చేస్తావుగా, లేదంటే మా ల్యాగ్ బీట్ కూడా ఎత్తాడు. చేస్తారా బాబు. సరే సాయంత్రం వచ్చేసి అయితే. ఎవరిది ఎలా చూస్తుంది? మామా 2-3 డైలాగులు చెప్పు, మావాడు జాబ్ ఇచ్చేస్తాడు. సరే అయితే. ఏటో ఈడు గట్ట పీకకపోతే నన్ను గట్ట పీకేసేలా ఉన్నారే. హాయ్, మైసెల్ఫ్ ధీరజ్. హాయ్, ఐఎమ్ కోకా వెంకటేశ్వరరావు. సారీ. ఇప్పటి వరకు ఏ కంపెనీస్లో వర్క్ చేశారు? ఒక 4-5 కంపెనీలు. 40-50 దాకా. మస్తాన్ ఐటీ సొల్యూషన్స్ నుండి మైక్రోసాఫ్ట్ దాకా అన్నీ కవర్ చేశా. నువ్వు మానేసావా? లేదు, వాళ్ళే పీకేశారు. సర్లే, ఈ సోదంతా నాకెందుకు, కానీ ఎల్లుండి కల్లా నీకు ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేస్తే నీకు ఫుల్ టైం ఆపర్చునిటీ వస్తుంది. లేకపోతే నువ్వు వచ్చిన దారినే వెళ్ళిపోవచ్చు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడేం చూస్తున్నావు? నథింగ్. ఓకే, చెప్పింది గుర్తుందిగా? యా, ఫామ్లో ఉన్న పోలీస్కి ఎన్కౌంటర్ మిషన్ ఇచ్చినట్టు ఉంది, ఉతికేస్తా. అవునా? ఫామ్లో ఉన్న మా పని మనిషికి చీపిరి కట్టించినా చింపేస్తుంది. మొన్ననే చూసా. సోదాపి పోయి పని చూసుకో. అండ్ బై ద బై, వన్ మోర్ థింగ్, సూర్యాకి చెప్పాను, అతను నీకు వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇవాళంతా విని రేపు వచ్చి వర్క్ చేసుకో. ఓకే. ఒరే, రే, అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఎవరు తను? అక్కడ ఎవరు లేరుగా, చూడు. సరే, ఓకే. ఏటో ఎలా బతుకుతాడో ఏందో.
ఏం లేదులే. ఏంది గోలా? సూర్య ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సరిగ్గా వినాల్సింది, ముందుకు పోవట్లా. ఒకసారి కాల్ చేద్దాం. అబ్బా సిగ్నల్ లేదే. సరే మనమే ట్రై చేద్దాం. హే బాబాయ్, అందుకే దెయ్యాల సినిమాలు చూడకూడదు. ఏంటిది మళ్ళొచ్చింది? ఇప్పుడే తిన్నా కదా. ఓకే, ఇట్స్ క్రాకర్స్ టైం. అబ్బా వాట్, ఇందాక టైం చూసుకున్నప్పుడు 10 ఉంది, ఇప్పుడు అంతే ఉంది. సిగరెట్స్ కూడా ఫుల్గా ఉన్నాయి. ఇందాకే కదా స్మోక్ చేసా. అసలు ఏం జరుగుతుంది? ఏంటి మళ్ళీ ఆఫీస్లోకి వచ్చా? దీనమ్మా మళ్ళీ ఆఫీస్లోకి వచ్చా. దీనమ్మా మళ్ళీ ఆఫీస్కే వచ్చా. ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? మామా మామా ఎక్కడున్నావు? మామా ఐ లవ్ యూ. ఐప్యాడ్లో ఐమ్యాక్ల మధ్య తిరిగే బతుకులు మీవి. కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినా హెల్త్ కేర్లో ఐకేర్లు చుట్టూ తిరిగే బతుకులు మావి. మీ కారు ముందు వెనక 4 సున్నాలుంటాయి, కానీ మా బతికే పెద్ద సున్నా. సెట్ కాదు. త్రివిక్రమ్ డైలాగ్స్ అని వేయకు. అటు చూడు.
Will you marry me? అసలు సూసైడ్ ఎందుకు చేసుకున్నావు? సారీ మామా. ఏమైంది? 10 points, 30 minutes deadline. Impossible. Chill. 50-50. Sure. Okay. Excuse me. 1 coffee, 1 milkshake. Done. ఇది కామెడీ తెలుసా? కాఫీ వచ్చేలోపు అయిపోయింది. ఈ భూమి మీద నేనున్నా లేకపోయినా నీ వెంట ఎప్పుడు నేనుంటా. నీ వెంట ఎప్పుడు నేనుంటా. మామా, స్టాప్ చెప్పు. స్టాప్. నీకు మిడిల్ ఫింగర్ చూపిస్తే నచ్చదా? అలా ఏం లేదు. అయినా పర్లేదు, నేను చూపిస్తా. చేసేసావు. యు మేడ్ ఇట్ మ్యాన్. వెయిట్. మొత్తం మీద మన బాస్ గారి టెన్షన్ మొత్తం తీస్తావురా. మీరు అనుకున్నట్టు ఈ ప్రాజెక్ట్లో ఒక మాడ్యూల్ మిస్ అవ్వడం కాదు. కావాలని మన బాసే ఈ మాడ్యూల్ మిస్ చేసి వేరే కంపెనీకి సెల్ చేద్దామని అని అనుకున్నాడు. హలో. యా హాయ్. డెఫినెట్లీ, ఫర్ ష్యూర్. యా, విల్ వర్క్ టుగెదర్. కూల్. మీరేం అస్సలు టెన్షన్ పడకండి, ప్రాజెక్ట్ మీకే వస్తుంది. ఇంకొకటి, నాకు మీ ఆఫీస్లో పొజిషన్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మా ఆఫీస్లో ఇవేం అవ్వవు సార్. ఓకేనా? యప్. వాడు నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు కంప్లీట్ చేస్తా అని. వాట్? మరి ఎలా కంప్లీట్ చేసావు? కొన్ని జ్ఞాపకాలు మనం రాసుకున్న బుక్స్లో, తీసుకున్న పిక్స్లో ఉంటాయి. కొన్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం ఉండడానికి నన్ను టైం లూప్లో ఉంచింది. నేను కడుపు నిండా తినేలా చూసుకుంది. ఈ మాడ్యూల్ ఎప్పుడో కంప్లీట్ అయిందని మన బాస్ క్యాబిన్ కింద ఉన్న ఫైల్లో చూపించి నాకు తెలిసేలా చేసింది. అన్నిటికి మించి టాస్క్ కంప్లీట్ అవ్వడానికి నా పక్కనే కూర్చుని రాత్రంతా హెల్ప్ చేసింది. ఎందుకు తను సూసైడ్ ఎందుకు చేసుకుంది? ప్రతి కథకి కామాసే కాదు, ఫుల్ స్టాప్స్ కూడా ఉంటాయి. అది మా ఇద్దరికీ ఎదురైంది.
రావే. అప్పుడే కొన్న ఐఫోన్కి బ్యాక్ స్క్రీన్ కార్డ్ లేనంత సెక్సీగా మళ్ళీ క్యాబిన్కి రా, ఇంకా మసాలా కంటెంట్ ఇస్తా. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్కి తెలిసాక వాళ్ళిద్దరికీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ బాధ తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుని చనిపోయింది. మరి ఆ విషయం నీకెలా తెలిసింది? ఒకరోజు అథెంటికేషన్ కోసం మా బాస్ క్యాబిన్లోకి వెళ్ళారు. ఇక్కడ వాడి ఫోన్ లాక్ ఓపెన్లోనే ఉంది. ఓపెన్ చేసి చూస్తే తన చావుకి కారణం వాడే అని తెలిసింది. వాడి బాడీ నిలువున కాలింది. సొల్లురా ఇదంతా. గాయ్స్, మన బాస్ని ఎవరో కాల్ చేసి రోడ్డు మీద పడేశారంట. అక్కడ ఎవరు లేరుగా. ఏంటి మరి ఈవినింగ్ ప్లాన్స్? అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? ఎన్నో కళలతో ఆడవాళ్ళు వాళ్ళ కళను సాధిద్దామని బయటకు వస్తారు. వెళ్లే దారిలో ఎంతో మంది కాలికేళ్ళు ఎదురవుతారు. వాళ్ళని మీరే ఎదుర్కోవాలి. అవసరమైతే తగలబెట్టేయండి.